హాయ్ అండి. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమందో మా ఇంట్లోనైతే కాకరకాయ మా ఫేవరెట్ అండి. కాకరకాయ తెచ్చినప్పుడల్లా కంపల్సరీ ఫ్రై చేయాలండి. ఇది పప్పుచారు అంచుకు చాలా సూపర్గా ఉంటుంది. సైడ్ డిష్గా తీసుకుంటే అసలు వదిలిపెట్టారండి. ఫస్ట్ టైం తినే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఏం లేదండి, కాకరకాయలను తీసుకొని 2-3 సార్లు కడిగి సాల్ట్ వాటర్లో కట్ చేసుకోవాలి. చక్రాలలాగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోనే ఉండనియాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 పావుల ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కాకరకాయ ముక్కలను రౌండ్గా మాత్రమే కట్ చేసుకోవాలి. ఎలాంటి గింజలు కూడా తీయొద్దండి. తెల్ల కాకరకాయ ఇది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టుకుంటే. ఈ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని మరొకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది దించిన తర్వాతనే గరం మసాలా వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఈ కాకరకాయ ఫ్రై మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. ఫస్ట్ అయితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి.